సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అష్టావకర గీత 71వ భాగం. మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. 88వ శ్లోకం. నిర్మమః శోభతే ధీరః సమలోష్టాశ్మకాంచనః సుభిన్న హృదయ గ్రంథి వినిర్ధూత రజస్తమః. శ్లోకం చదవగానే మనకు అర్థమైపోతుంది. మనం ఒక ఆత్మజ్ఞాని వర్ణన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఆత్మజ్ఞాని యొక్క గొప్పతనం రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఆత్మజ్ఞానము, 2 సన్యాసము. ఒకటి తగిలించుకోవాలి, 2 వదిలించుకోవాలి. ఆత్మజ్ఞానం మనం పొందాలంటే ఇవి వదలాలి. చాలామంది ఏంటంటే 2 ఉంచుకుంటారు. 2 ఉంచుకుంటే డేంజరు. ఇప్పుడు మీరు తూర్పు వైపుకు ప్రయాణం చేయాలనుకోండి. తూర్పు వైపు ప్రయాణం చేస్తున్న కొద్దీ పడమటకు దూరం అయిపోతున్నారు కదా, అంటే మీ డెస్టినేషను దూరం అయిపోతున్నారు. అలా వదలాల్సింది వదలకపోతే ఆత్మజ్ఞానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి మనకు కావాల్సింది 2. ఒకటి జ్ఞాన నిష్ట, 2 సన్యాస నిష్ట. నిష్ట అంటే జీర్ణించుకోవటం అన్నమాట. జ్ఞాన నిష్ట ఉండాలి, సన్యాస నిష్ట ఉండాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, సన్యాసం అంటే అనాత్మ జ్ఞానం. ఆత్మజ్ఞానం లాగా అనాత్మ జ్ఞానం అంటే అనాత్మను వదిలించుకోవాలి, అనాత్మను మర్చిపోవాలి, ఆత్మను గుర్తుపెట్టుకోవాలి. భగవత్ స్మరణమే సంపద, విస్మరణమే ఆపద. అది అంతే. ఆత్మజ్ఞానం గురించి బాగా ఆత్మజ్ఞానం నిష్ఠ, అనాత్మజ్ఞానం త్యాగ. ఆత్మజ్ఞానం గురించి జ్ఞానం ఏం చేస్తాడు? బాగా మనసుకు పట్టించుకున్నాడు. ఏకం నిత్యం సారం సత్యం ఆత్మ శబ్ద స్పర్శ రూప రస గంధ వీటన్నిటికీ చిక్కదు, అతీతం. వీటన్నిటికీ అతీతం, సర్వగత, అప్రమేయ. అది వస్తువు కాదు చూడటానికి. అతన్ని చూశాను, ఆమెను చూశాను, నిన్ను చూస్తున్నాను, ఆత్మను చూడలేను. ఎందుకని? దొరకదు మనకు చూడటానికి. కాదు, నేనే ఆత్మను. నన్ను నేను చూసుకునేది ఏముంది? నన్ను నేను చూసుకుంటాను అద్దంలో. అలాగే శాస్త్రం అనే అద్దంలో ఆత్మను నేను చూసుకోగలను. శాస్త్రం అనే అద్దం ఉంటేనే చూసుకోగలను, లేకపోతే నేను చూసుకోలేను. మరి శాస్త్రం అనే అద్దం కూడా నాకు తెలియాలి, ఎట్లా చూసుకోవాలో గురువు చెప్పాలి. లేకపోతే ఇట్లా పెట్టుకున్న అద్దాన్ని ఇలా పెట్టుకుంటాను వెనక్కి తిరిగి, నాకు కనపడదు, నా మొహం నాకు కనపడదు. సో కాబట్టి గురుముఖత శాస్త్రాధ్యయనం చేస్తేనే నన్ను నేను ఆత్మగా తెలుసుకోగలను అనే శిక్షణ ఇచ్చుకున్నాడు జ్ఞాని. నేను చైతన్యం, నేను బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి అంటూ వేదాంత రత్నాలని గుర్తు తెచ్చుకుంటాడు జ్ఞాని. ఇది జ్ఞాన నిష్ట. ఇది ఒక పార్ట్, ఇది ఒక విషయం. పోతే అనాత్మ విషయంలో మనసుకు సన్యాసం అన్నమాట. అంటే సన్యాసం అంటే వదిలిపెట్టడం, త్యాగం గురించి శిక్షణ ఇచ్చుకున్నాడు. అనాత్మ సన్యాసం అంటే ఏమిటి? అనాత్మ సన్యాసం అంటే తను దుర్వినియోగం చేశాడు, సంపదలను దుర్వినియోగం చేశాడు. అంటే నిజమైన యజమాని అయిన భగవంతుడికి సమర్పించడం అన్నమాట. ఇంతవరకు నేను నాదనుకున్నా, ఈ దేహం నాదనుకున్నా, కాదు, ఇదిగో భగవంతుడా తీసేసుకో. నా కుటుంబం నాదనుకున్నా, కాదు, నీదే, తీసేసుకో. నా సంపదలన్నీ నావే అనుకున్నా నేను. నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, అదంతా నాదే, రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా ఉన్నాయి. మరి నాది కాక ఎవరిది? ఇలా అనుకున్నా, భ్రమపడ్డా. కాదు, నాది కాదు, నీదే. కాగితాలు ఉంటే ఉండుగాక, నీదే, నువ్వు తీసేసుకో
అంటే భావన. స్టాంప్ పేపర్లన్నీ భగవంతుడి పేరు మీద మార్చమని కాదు అర్థం. భావన, భావనాత్మకం అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే, స్పిరిచువల్ లైఫ్ అంటే బట్టలు మార్చుకోవటం కాదు, రంగులు మార్చుకోవటం కాదు, కాషాయ వస్త్రాలు వేసుకోవటం కాదు. వేసుకుంటూ వేసుకోవచ్చు, అది వేరే విషయం. భావనలో మార్పు రావాలి, ఆంతర్యంలో మార్పు రావాలి, అంతర్గత ఎదుగుదల, అంతర్గత పరిణితి. అది అది ముఖ్యం. నేను ఇంతవరకు భగవంతుడికి చెందిన ఆస్తిని దుర్వినియోగం చేశాను. అహంకారం, మమకారంతో అవి నావి అనుకున్నాను. భగవంతుడా, శ్రీకృష్ణుడా, ఇప్పుడు నాకు నిజం తెలిసింది, అవి నావి కాదు, నీవే తండ్రి, అవి నీవే. భగవంతుడికి వాటిని తిరిగి ఇచ్చేస్తున్నాను. అనాత్మను భగవంతునికి అప్పగిస్తున్నాను. ఇది అనాత్మ త్యాగం అంటే. ఇది సన్యాసం అంటే. ఈ ప్రక్రియను సన్యాసం అంటారు. అనాత్మ అనగానే మనకు 4 ముఖ్యమైన భాగాలు గుర్తుపెట్టుకోవాలి. నా దేహం. చాలామంది అసలు దేహాభిమానం పోదు. నా కాస్ట్, అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఏది మన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత కూడా, ఒక సన్యాసి కూడా, ఆ సన్యాసి బ్రాహ్మణ్ సన్యాస, మరి నాన్ బ్రాహ్మణ్ సన్యాస అంటే ఆ సన్యాసి క్యాస్ట్ ఏంటి? అసలు సన్యాసం తీసుకుంటే ఇంకా సన్యాసి క్యాస్ట్ ఉంటుందా? మనం ఆలోచిస్తాం, అలాగే ఆలోచిస్తాం. ఆ సన్యాసి కులం ఏంటని అడుగుతాం. ఎట్లయినా సరే ఆ సన్యాసి కులం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇంత అంటే మన మనస్సు అనమాట. చిత్తశుద్ధి కలగలేదు మనకి. చిత్తశుద్ధి కలగకపోతే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? కాబట్టి నా దేహం, నా మనస్సు, నా కుటుంబం, నా సంపదలు, ఈ 4 నావి కాదు, నీవే. నావి కాదు, నీవే. అవన్నీ నీ సొంతం, నువ్వే, నీకు చెందినవి అని భగవంతుడికి అప్పగించటమే సన్యాసం. వాటి పట్ల అంటే నా దేహం, నా మనస్సు, నా కుటుంబం, నా సంపదలు, నా హోదాలు. ఇప్పుడు నాకు అహంకారం లేదు, మమకారం లేదు, ఆందోళన కూడా లేదు. ఇలా వీటిని వదులుకోగలిగితే, అహంకార మమకారాలను వదులుకోగలిగితే ఆందోళన ఆటోమేటిక్గా ఆగిపోతుంది. చాలామంది చిలక పలుకులు పలుకుతారు, అంతా ఆయన దయ, ఆయన చూసుకుంటాడు అంటారు. అప్పగించరు, భగవంతునికి అప్పగించరు. భగవంతునికి అప్పగించటం అంటే ఈ 4. వాటి పట్ల నేను బాధ్యత అంటే ఏంటి? నా దేహం పట్ల, నా మనసు పట్ల, నా కుటుంబం పట్ల, నా సంపదల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నానని అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి మనం సమర్పించామంటే చాలామంది ఏంటంటే అపార్థం చేసుకుంటారు. ఈ భగవంతుడు సమర్పించామంటే మనకి ఇంకేంటి ప్రొటెక్షన్ అనుకుంటారు. ఒక చిన్న మాట చెప్తాను. సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని విని ఉంటారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పేరు శివరామకృష్ణ. పూర్వాశ్రమంలో సన్యాసం తీసుకోకముందు లేక కలిగాడు. ఎంతో పూజలు చేసుకుని గుళ్ళల్లో మరి దేవుళ్ళకి మొక్కుకుంటూ కలిగాడు. శివరామకృష్ణ, శివుడు, రాముడు, కృష్ణుడు 3 పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నల్లో ఒకళ్ళు శివభక్తులు, ఒకళ్ళు కృష్ణ భక్తులు. మూడు కలిసి వస్తే శివరామకృష్ణ అని పెట్టుకున్నారు. అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒకే ఒక కొడుకు, ముద్దుల కొడుకు సన్యాసం తీసుకున్నాడు. ఇది పెళ్లి చేసిన తర్వాత సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి పెళ్ళయింది. భార్య మరి వ్యక్తురాలైంది ఏదో అంటారు దాన్ని, కానీ మెచ్యూర్ అయిన తర్వాత ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ చేసేటప్పుడు భోజనం పెట్టండి, నాకు ఆకలేస్తుంది అంటాడు తమాషాగా. అంటే ఇంకా వంటలు అవ్వలేదు అల్లుడు గారు, కొంచెం ఒక 10 నిమిషాలు ఆగండి, తర్వాత పెడతాం, ఇంకా వంటలు అవ్వలేదు, పూర్తి అవ్వలేదు అంటుంది అత్తగారు. అప్పుడే రాకండి, ఏదో సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అట్లా అప్పుడు ఇంకా అవ్వలేదు, వంటలు అవ్వలేదు, మీరు అప్పుడే భోజనానికి రాకండి అంటే చూడండి, సహజంగా మాటలే జరుగుతాయి కదా. అక్కడ అతను ఏమనుకున్నాడు?
రాకండి అంటే సంసారంలోకి ప్రవేశించకండి, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించకండి, భార్యతో కాపురం చేయొద్దు, సన్యాసం తీసుకోండి ఆయన అత్తగారే స్వయంగా చెప్పిందని అనుకుంటాడు. అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? అంతే, అట్లా అనుకుంటాడు. అనుకుని అంతే, ఇంకంతే, వెనక్కి తిరిగి చూడలేదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక స్వామీజీ దగ్గర సన్యాసం తీసుకుంటాడు. అదంతా స్టోరీ, ఇప్పుడు మనకు అనవసరం అది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంతా భగవంతుడికి అప్పచెప్పితే మనకు ఏమిటి ప్రొటెక్షన్ అనుకుంటాం కదా. ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఒక ధాన్యపు కుప్ప మీద రైతు ధాన్యం ఉంటుంది కదా, ఆ ధాన్యం కుప్ప మీద కూర్చుని ఏదో ధ్యానం చేసుకుంటాడు. ఆయన ఇదిగా దాన్ని ఏమంటారు, నగ్నంగా తిరిగేవాడు, గోచి కూడా పెట్టుకునేవాడు కాదు, రమణ మహర్షి లాగా సన్యాసి అయిన తర్వాత. అంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అవతారంలో అట్లా ఉండేవాడు అనమాట, నగ్నంగానే తిరుగుతుండేవాడు. సో ఆ ధాన్యం కుప్ప మీద పడుకుంటే, ఆ కూర్చుంటే ధ్యానం చేసుకుంటుంటే ఒక రైతు, ఆ రైతు ఏముంటాడంటే, వీడేదో దొంగ ధాన్యం కాజేయటానికి వచ్చాడని ఒక పెద్ద కర్ర పట్టుకుని నెత్తి మీద ఒకటి వేయటానికి ఇట్లా చెయ్యి ఎత్తాడు. చెయ్యి ఎత్తుతాడు అంతే, ఆ చెయ్యి అలాగే ఉండిపోతుంది. ఈయన ఎప్పటికో ధ్యానంలోంచి కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే ఆ రైతు ఇట్లా చెయ్యి ఎత్తి ఇట్లా కనపడతాడు ఒక బొమ్మలాగా. అర్థం చేసుకుంటాడు, నన్ను కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడని. ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత రైతుని జస్ట్ అట్లా ముట్టుకుంటాడు. ముట్టుకుంటే రైతు మామూలుగా అయిపోతాడు. అయిపోయి ఒకసారి కాళ్ళ మీద పడి బోర్ని ఏడుస్తాడు, మీరు దొంగ అనుకున్నాను గురువు గారు అని. అంటే ఎవరు ప్రొటెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన్ని? ఎవరు ప్రొటెక్ట్ చేశారు? భగవంతుడే కదా. సో ఇలా మనం భగవంతుడికి అప్పచెప్తే మనకి ఏమిటి ప్రొటెక్షను, మనకి ఏమిటి అని అనుకుంటారు చాలామంది. నిజంగా మనం కనుక అప్పచెప్పగలిగితే, కృష్ణుడు ఫ్లూట్లో ఏముంది, కృష్ణుడు ఏమీ లేదు కదా. అట్లా ఏమీ లేకుండా మనం చేసుకుంటే, భగవంతుడు మాత్రం ఉండేటట్లు చేసుకుంటే, మనం కృష్ణుడి చేతిలో ఫ్లూట్ లాగా అయిపోతాం, నిజంగా అయిపోతాం. ఇప్పుడు అట్లా అయిపోబట్టే కదా ఆయనకి ఆ రక్షణ దొరికింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నీకు. అది భగవంతునికి అప్పగించటం అంటే, వాటి పట్ల నేను బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాను అర్థం కాదు, నా బాధ్యతలు విస్మరిస్తున్నాను అని అర్థం చేసుకోకూడదు. వేదాంతాన్ని ఇలా మీరు అర్థం చేసుకోకూడదు. ఆందోళన లేకుండా నా బాధ్యతలు నేను నిర్వహిస్తున్నాను అని అర్థం. ఇది అనాత్మ గురించిన సన్యాసం. కాబట్టి ఆత్మజ్ఞానం, అనాత్మ సన్యాసం రెండూ కలిపి నిత్య మోక్షం అంటారు. నిత్య మోక్షం అనేది చాలా ఇంపార్టెంట్. నిత్య మోక్షం, నిత్య అనే మాట ఏంటి? వేదాంత విద్యార్థి ఎప్పుడు ఏమనుకుంటాడు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో, సుబ్బారావు గారికి వచ్చింది, అప్పారావు గారికి వచ్చింది, సుగుణభూషణరావు గారికి వచ్చింది, మరి కామాక్షమ్మకి వచ్చింది, ధనలక్ష్మికి వచ్చింది, ఇలా అనుకుంటారు. నాకు ఎప్పుడు వస్తుంది? వాళ్ళైతే ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ, 10 ఏళ్ళ నుంచి వింటున్నారు, వాళ్ళందరికీ మోక్షాలు వచ్చేసింది, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది? ఇది ఇది చాలా చాలా తప్పు. ఇది ఇట్లా ఉండకూడదు. నిత్య మోక్షం అంటే ఎదురు చూసేది కాదు మోక్షం. మోక్షం సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. మనం సాధించేది కాదు, సిద్ధంగా ఉన్నది. నీ మెడలో గొలుసు పోలేదు, సరిగా చూసుకో. ఈ నీ పమిట కొంగు అడ్డం వచ్చి నీ గొలుసు కనపట్ల, పమిట కొంగు సరి చేసుకో, ఇట్లా అనుకో, నీ గొలుసు ఉంది, అక్కడే ఉంది. అక్కడే ఉన్న గొలుసు లేదనుకుంటున్నావు. కర్ణుడు, అను, పాండవుడు, కుంతి కుమారుని తెలియదు, ఇప్పుడు కుంతి చెప్పింది, తెలిసింది, అంతే కదా. అదే ఆత్మజ్ఞానం అంటే. సిద్ధ, కర్ణుడు కుంతి కొడుకే, కర్ణుడు ఈజ్, కర్ణుడు విల్ బి. కుంతి కొడుకే. కర్ణుడికి తెలియదు ఆ విషయం, కుంతి చెప్పిన తర్వాత తెలిసింది. ఆత్మజ్ఞానం మనకు లేదు. ఆత్మజ్ఞానం వచ్చింది అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను. ఇది ఆయారాం గయారాం దేహము, ఇదివరకు లేదు, ఇప్పుడు వచ్చింది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెత్ లేదు. ఎందుకని? నేను చైతన్య స్వరూపాన్ని, ఈ దేహంలో ఉన్నాను. నాన్ సెన్స్, ఈ దేహం కాదు. నీ దేహంలో కూడా నేనే ఉన్నాను. నాన్ సెన్స్. ఆమె దేహంలో కూడా నేనే ఉన్నాను, ఆయన దేహంలో కూడా నేనే ఉన్నాను.
అన్ని దేహాల్లో కూడా నేనే ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. ఇది జ్ఞానం. ఇది ఆధ్యాత్మిక పరిణితి, ఆత్మ పరిణితి, అంతర్గత పరిణితి, అంతర్గత మార్పు. ఇలాంటి అంతర్గత మార్పు జరగాలి. చిలక పలుకులు పలకటం కాదు. వేదాంతం అనేది అనుష్ఠానం. అనుష్ఠాన వేదాంతం అంటారు. వేదాంతం అంటేనే అనుష్ఠాన వేదాంతం. వాచా వేదాంతం నాన్ సెన్స్. ఎందుకు వాచా వేదాంతం పుస్తకాల్లో లేదా, క్యాసెట్స్లో లేదా? ఎన్నో ఆడియోలు ఉన్నాయి మనకి. అంతా వాచా వేదాంతమే కదా. అది కాదు మనకు కావాల్సింది. అనుష్ఠానం. ఎంతవరకు మనం అనుష్ఠిస్తున్నాము, ఎంతవరకు అంతర్గతంగా మనం మార్పు తెచ్చుకున్నాము, అంతర్గత పరిణితి చెందాము, ఇది కావాలి. ఇది ముఖ్యం. మోక్షము సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. సాధ్య వస్తువు అనేది అపోహ. నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో భగవంతుడా, నాకు మోక్షం ఇవ్వు అని అడగకూడదు. నన్ను నేను తెలుసుకునేటట్టు నాకు ధైర్యాన్ని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. హూ యామ్ ఐ అంటే నేను ఆత్మను. నేను ఆత్మను హూ యామ్ ఐ అని ఒక 20 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత తెలియదు. నేను ఆత్మను, ఎప్పటికీ ఆత్మనే. కానీ అది నిలకడగా నాకు తెలియాలి. నాకు కరెక్ట్గా తెలియాలి కదా. ఎవరైనా చెప్తే కానీ నోరు మూసుకోండి, నేను ఆత్మను ఎట్లా అవుతాను, నేను బ్రాహ్మణ్, నేను నాన్ బ్రాహ్మణ్, నేను ఫలానా, నేను ఫలానా, నా హోదా ఇది, ఇట్లా కాదు కదా. సో ఇవన్నీ కాకుండా ఇవన్నీ వ్యవహారంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వ్యవహారం వ్యవహారమే. ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానంలో నిష్టగా భావనలో ఉంటూ మనం వ్యవహారం చేయాలి. అది ఆత్మజ్ఞానం. మళ్ళీ చెబుతున్నా, ప్లస్ అనాత్మ సన్యాసం. ఆత్మజ్ఞానం ప్లస్ అనాత్మ సన్యాసం, ఈ రెండు కలిపితే నిత్య మోక్షం అవుతుంది. ఈ శ్లోకాల్లో మనం నిత్య మోక్షం అనే అంశాన్ని చూస్తున్నాం. 89 సర్వత్రా నవధానస్య నకించిత్ వాసనా హృది ముక్తాత్మనో వితృప్తస్య తులనాకేన జాయతే. 89వ శ్లోకం అంటే ఏంటంటే, నిత్య తృప్తి, కోరికలేమి లేవు, నిత్య తృప్తి హృదయంతో ఉంటాడు ఎవరు? జ్ఞాని. అటువంటి భావంతో ఉన్నటువంటి జ్ఞానికి ఎవరు సాటి వస్తారయా? ఎవరు సాటి రారు. హీఈస్ గ్రేట్ అని చెప్పడం అనమాట. సర్వత్ర అనవధానస్య, అవధానస్య అంటే ఎప్పుడు తలుచుకోవటం, అనవధానస్య అంటే తలుచుకోకుండా ఉండటం. సర్వత్రా అంటే ఈ ప్రపంచంలోని అన్ని జీవులు, అన్ని వస్తువులు యందు, అంటే అనాత్మ ప్రపంచం మొత్తం అంతా కూడా అవధానం. అనవధానం అంటే పదే పదే వాటిని తలుచుకోకుండా ఉండటం అన్నమాట. అవధానం అంటే తలుచుకోవటం, తలుచుకోకుండా ఉండటాన్ని అనవధానం అంటారు. అంటే మనం సాధారణంగా ఏం చేస్తాం, వాటి గురించే ధ్యానం చేస్తాం. ఇప్పుడు నా భార్య ఎలా ఉందో, నేను అమెరికాలో ఉన్నాను, భార్య ఇండియాలో ఉంది, లేకపోతే నేను ఇండియాలో ఉన్నాను, భార్య అమెరికాలో ఉంది, పిల్లలు ఎట్లా ఉన్నారో. నిజంగా మా అమ్మాయి నిజంగా ఎంత సెన్సిటివ్ అంటే చాలా సెన్సిటివ్. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అసలు దానికి వంట కూడా రాదు. మా అల్లుడు టార్చర్ పెడుతున్నాడు అక్కడ అమెరికాలో. ఏం చేయాలి, నేనేం చెప్పాలి? విడాకులు తీసుకోమని చెప్పాలా? అట్లా చెప్పలేను కదా. ఎంత టార్చర్ పెడుతున్నాడు కదా అల్లుడు. ఇలా ఆలోచిస్తారు అందరూ. ఆ కొడుకు గురించి అట్లాగా ఆలోచిస్తారు. కోడలు రాక్షసి వచ్చింది, కొడుకు చాలా చాలా మైల్డ్ ఫీల్. నా కొడుకు చాలా సెన్సిటివ్, రాచి రంపాన పెడుతుంది కోడలు. ఇలా ఆలోచిస్తారు. ఏమైపోతాడు నా కొడుకు అలా రాచి రంపాన పెడితే? పిల్లలు కూడా అమ్మ మాటే వింటారు. వాడు ఒక్కడైపోయాడు, అంతా ఒకటైపోయారు. ఇలా ఇలా ఆలోచిస్తారు ఎవరు? వ్యక్తుల పట్ల. అట్లాగే వస్తువు, ఈ వస్తువు, ఈ బంగారం నాది. ఎంత బంగారం ఉంది నాకు? ఇంత బంగారం ఉంది. ఈ వడ్రాణం నాది. నా తర్వాత ఈ వడ్రాణం ఎవరు పెట్టుకుంటారు? నేను ఎవరికి ఇవ్వాలి? 3 కూతుర్లు ఉన్నారు, ఏ కూతురికి ఇవ్వాలి చెప్పండి? ఏ కూతురికి ఇవ్వాలి నా వడ్రాణం? ఇలా ఆలోచిస్తారు. అంటే వస్తువుల పట్ల మమకారం, 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 అహంకారం, మమకారం, అహంకారం, మమకారం. అదే ధ్యానం. అదే పదే 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 వాటిని తలుచుకోవటం, ఆందోళన చెందటం.
కూతురు ఎలా ఉందో ఎలా ఉందో ఎలా ఉందో ఎలా ఉందో, కొడుకు ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడో, వాటి గురించే ధ్యానం చేయటం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే. ఆత్మ ధ్యానం చేయాలి, విషయ ధ్యానం చేయకూడదు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. అవధానం అంటే ప్రాపంచిక వస్తువులు, వ్యక్తుల పట్ల పదే పదే తలుచుకోవటం, ధ్యానం చేయటం. తప్పే ఉందండి? తప్పే ఉంది చెప్పండి? ఏ వస్తువుకైనా ఏ వ్యక్తికైనా రాగం ద్వేషం కలిగించేటటువంటి శక్తి ఉంటుంది కదా అని అనొద్దు మీరు. ఆ శక్తిని మనమే ఇచ్చాం. ఆ శక్తిని మనం ఇచ్చాం దానికి, ఆ వస్తువుకి. ఎప్పుడు ఎత్తుక్కుంటుంటారు కొంతమంది. ఏంటంటే అది నాకు కనపడలేదు పలా, అదంటే నాకు చాలా ఇష్టం, అది పోయిందంటే నేను చచ్చిపోతాను, ఇంకా అదే నాకు ఇష్టం అని ఒక పెన్ను గురించో ఒక పెన్సిల్ గురించో అంటే అటాచ్మెంట్ పెట్టుకుంటారు. కొన్ని చిన్న చిన్న వస్తువుల పట్ల అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. అది కనపడకపోతే నువ్వు 1000 పెన్నులు ఇవ్వు, నాకు అదే కావాలంటాడు. చిన్నపిల్లలాగా మారం చేస్తారు. అది అటాచ్మెంట్. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడు? సంగః తేషు ఉపజాయతే. సంగః అంటే అహంకార మమకారాలు అని అర్థం. అంటే రాగద్వేషాలు అనమాట. ఒక వస్తువుకి లేకపోతే ఒక వ్యక్తికి రాగద్వేషాలు కలిగించే శక్తి వచ్చిందంటే ఏం చెప్తున్నాను? రకరకాల ఎమోషన్స్కి అంటే భావోద్వేగాలకు మన మనసు లోనైపోతుంది. అంటే మనసులో, నీ మనసులో, నా మనసులో, ఆమె మనసులో, ఆయన మనసులో ఆ వస్తువు లేకపోతే ఆ వ్యక్తి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని అర్థం. పదే పదే నాకు అశాంతి కలిగిస్తుంది. ఆ వస్తువుకి కానీ ఆ వ్యక్తికి కానీ ఆ శక్తి ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. ఇలాంటి మనసు ఉంటే ఆలోచించండి, ఎవరు చేస్తారు పూజ? ఎలా చేయగలం పూజ? జపం, ధ్యానం చేయాలంటే నా మనసులో వీళ్ళే డ్యాన్స్ చేస్తుంటారు, మనసంతా ఆక్రమించారు. కాన్సన్ట్రేషన్ కుదరదు, ఏకాగ్రత కుదరదు. మనసులో భగవంతుడికి స్థానం లేదు. నీకు కొంచెం చోటిస్తావా, నేను వస్తాను అంటాడు కృష్ణుడు. మనసులో చోటు లేదు బాబు, ఎక్కడిస్తాను నీకు? చిన్న కుర్చీ అయి కూర్చుంటాను అంటే కుర్చీ వేయటానికి చోటు లేదు. నా మనసు నిండా రాగద్వేషాలు నిండిపోయినాయి. ఇప్పుడు నీకు స్థానం లేదు కృష్ణ అంటాం మనం. అంటే ఆత్మకు స్థానం లేదు, రాగద్వేషాలతో నిండి ఉంటుంది మనసు. నా అనుమతితో అవి నా మనసులోకి ప్రవేశిస్తే నేను యజమాని. నా అనుమతి లేకుండా అంటే వ్యక్తులు మరి వస్తువులు వాటి ఇష్టారాజ్యంగా నా మనసును కలుషితం చేసేస్తాయి. ఇది అవధానం అంటే. మాట చెప్పనా? అటువంటి మనస్సు కలిగినటువంటి కలుషితమైన మనసు కలిగినటువంటి వాళ్ళు అసలు వేదాంత క్లాసులు కూడా శ్రద్ధగా వినలేరు. వస్తారు 25 ఇయర్స్ వేదాంత క్లాసులు విన్నా కూడా వాళ్ళు వాళ్ళు వేస్ట్ అనమాట. వాళ్ళు విన్నా వినకపోయినా ఒకటే. ఎందుకంటే మనసు అంతా కలుషితం అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఏం చేయలేరు. ఆ కలుషితమైన మనసు ముందర శుద్ధి చేసుకోవాలి కదా. చాలా మంది అడుగుతుంటారు నన్ను, ఎట్లా శుద్ధి చేసుకోవాలండి, అంత ఈజీనా అని అడుగుతుంటారు. అందుకే మన స్వామీజీ మనకి చిన్న చిన్న మాటలతో క్లాస్ప్ రిజెక్షన్ అంటారు, పోర్ట్ రిడక్షన్ అంటారు. PORT, PORT, పోర్ట్ రిడక్షన్. CLASP, క్లాస్ప్ రిజెక్షన్. ఈ రెండే అనాత్మ అంటే. ఈ రెండు వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయాలంటే మనసులో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టేటువంటి అది ప్రాధాన్యత తగ్గించాలి. ఆత్మ ప్రాధాన్యత పెంచాలి, అనాత్మ ప్రాధాన్యత తగ్గించాలి. పోర్ట్ అంటే ఏమిటి? పొజిషన్. పొజిషన్ 2. నా నా హోదా. నా హోదా ఏమిటి? నేను చీఫ్ మినిస్టర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏదో ఇట్లా హోదాలు ఉంటాయి కదా. నేను ఒక కంపెనీకి CEO, ఇవన్నీ హోదాలే కదా. నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని, ఈ హోదాలు అన్నమాట. తర్వాత పొసెషన్, సంపదలు. ఇన్ని కోట్లు ఆస్తుంది నాకు, నెల్లూరులో ప్లాట్ ఉంది, మరి మొయినాబాద్లో ఒక 100 ఎకరాలు ఉంది, 98 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నాం, ఇంకా పక్కన 2 ఎకరాలు వాడు ఇవ్వటంలా, వాడు ఏదో కిరికిరి చేస్తున్నాడు.
ఆ 2 ఎకరాలు కూడా కలుపుకుంటే నాకు మొయినాబాద్‌లో 100 ఎకరాలు అయిపోతుంది. కాంపౌండ్ వాల్ కట్టేసుకుంటా. అసలు ఎందుకు ఇవ్వట్లేదు వాడు 2 ఎకరాలు? ఇదే నాకు ఆందోళన. 98 ఎకరాలు ఉన్నందుకు సంతోషం లేదు. ఆ 2 ఎకరాలు పక్కవాడు ఇవ్వలేదని ఆందోళన చెందుతున్నా. ఆ తర్వాత కాంపౌండ్ వాల్ కట్టేసుకుంటా. అంటే సంతోషాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటున్నా నేను. ఎవరు? అందరూ మనుషులందరూ కూడా ఇంచుమించు 99.9999% ఆందోళనతో బాధపడతారు. తెచ్చిపెట్టుకున్న ఆందోళన. 95 ఎకరాలుంది. 2 ఎకరాలు వాడికి కలుపుకుంటే అప్పుడు 100 ఎకరాలు మంచిగా కాంపౌండ్ వాల్ కట్టేసుకుంటా. కాబట్టి వేదాంత క్లాసులు శ్రద్ధగా వినలేరు. ఎందుకని? నా మనసు నా స్వాధీనంలో లేదు. నేను ఆందోళన చెందటం వలన ఆ 2 ఎకరాలు ఇస్తాడా వాడు? చెప్పండి. నేను ఆందోళన చెందటం వలన నా కూతుర్ని అల్లుడు టార్చర్ పెట్టుకొని ఉంటాడా? నేను ఆందోళన చెందటం వలన నా కొడుకుని మంచిగా చూస్తుందా నా కోడలు? మార్పు రాదు. నా ఆందోళన చెందటం వలన ఏ మార్పులు జరగవు. నా ఆందోళన వారిని ప్రభావితం చేయలేదు. చూడండి చాలామంది వాళ్ళ కూతుర్ల గురించి బాధపడతారు. అది శాండ్‌విచ్ అయిపోతుంది. ఓ పక్కన అత్తగారు, ఓ పక్కన మామగారు, ఓ పక్కన భర్త, పిల్లలు అందరూ ఒకటి. అదొక్కటే ఒకటి పాపం. ఎంత జాలేస్తుందో దాన్ని తలుచుకుంటే అసలు. నిజమండి. ఇలా మాట్లాడతారు. అంటే ఆందోళన చెందుతారు. ఆళ్ళు ఆందోళన నలుగురితో పంచుకుంటారు. ఈ ఆందోళన వలన ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళని ప్రభావితం చేయలేదు. వాళ్ళలో మార్పు రాదు. అయినా సరే నేను అవివేకంతో, మూర్ఖత్వంతో నిరంతరం ఎమోషనల్‌గా భావోద్వేగమైన మనసుతో అవధానం చేస్తాను. ఈ కర్మ. అదొక అయోమయ ధోరణి. జ్ఞానికి ఇప్పుడు అసలు విషయంకొస్తున్నా. జ్ఞానికి ఈ చింతలు ఉండవు. ఈ ఆందోళనలు ఉండవు. జ్ఞాని మనస్సులో రాగద్వేషాలు ఉండవు. కాబట్టి అనవధానస్య, అవధానస్య కాదు. అనవధానస్య అంటే అతని మనసులో వీటికి చోటు లేదు. అందుకని నా కించిత్ వాసన హృది. ఆ వస్తువులు లేని మనసు, ఆ వస్తువులు జ్ఞాని మనసులో వాసనలుగా అంటే సుప్త చేతన మనసులో ఉండవు, ఉండవు, ఉండవు. కాబట్టి జ్ఞాని మనసు పూర్తిగా అతని ఆధీనంలో ఉంటుంది. మైండ్ అవైలబుల్‌గా ఉండాలి గదా! అనాత్మ గురించి ఆలోచించవద్దు అని శాస్త్రం చెప్పదు. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకో. ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకో. ఆబ్లిగేషన్స్ ఒద్దు. మరి అబ్సెషన్స్ ఒద్దు. ఆందోళన ఒద్దు. యాంగ్జైటీ ఒద్దు. స్ట్రెస్ ఒద్దు. పనులు చేసుకో మంచిగా. ప్రణాళికాబద్ధంగా చేసుకో. ప్లాన్ చేసుకో. POAS అని నేను చాలా సార్లు చెప్తుంటా. P అంటే ప్లానింగ్. నీ చేతిలో ఉంది ప్లానింగు. నువ్వు అమెరికా వెళ్ళాలంటే టికెట్లు కొనుక్కుంటావు కదా! తిరుపతి వెళ్ళాలంటే టికెట్లు కొనుక్కో. మంచిగా కంఫర్టబుల్‌గా. టైమింగ్స్ అన్నీ మంచిగా చూసుకో. ఇక్కడ ఏ టైము, అక్కడ ఏ టైము అంతా చూసుకో. దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. ప్లానింగ్ చేసిన తర్వాత ఆ రైలు వస్తుందో రాదో, ఆ డ్రైవరు డ్రంక్ అండ్ స్టేట్‌లో డ్రైవ్ చేశాడనుకో, రైలుని ఎక్కడన్నా కొట్టేసాడనుకో, అప్పుడేం చేస్తాం? అందరం చచ్చిపోతాం కదా! ఇలా ఇది ఇది అబ్సెషన్ అంటారు. నువ్వు రై నువ్వు రైలెక్కు, అక్కడ దిగు. నువ్వు సికింద్రాబాద్‌లో రైలెక్కి తిరుపతిలో దిగు. నోరు మూసుకొని పడుకో. చక్కగా పడుకో హాయిగా. అంతే. ఈ డ్రైవరు ఈ మధ్య రైల్వే డ్రైవర్లు కూడా తాగుతారు. బాగా తాగి సరిగ్గా నడుపుతాడో, నడపడో. హ్మ్. ఎట్లా నడుపుతాడో, ఎక్కడన్నా డాష్ ఇస్తాడో అని, అని ఆలోచిస్తుంటే నీకు నిద్ర పట్టదు కదా! అనవసరం కదా అది. ఆందోళన అనవసరం కదా! ఇది ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకో. ఆందోళన చెందకు అంటుంది శాస్త్రం. అనాత్మ నీ ఆధీనంలో ఉంటే నువ్వు యజమానివి. నీ అనుమతి లేకుండా నీ మనస్సు నిరంతరం ఆందోళనకు గురవుతుంటే అది బానిసత్వం అవుతుంది. అందుకే భగవద్గీత 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? నీవు ధ్యానం చెయ్యాలంటే, మెడిటేషన్ చేయాలంటే మనస్సులో నుండి వీటిని తరిమెయ్యాలి. మనస్సు నిండా కుటుంబ సభ్యులు, సంపదలు పూర్తిగా ఆక్రమిస్తే ఎట్లా ధ్యానం చేస్తావు? ధ్యానం చేయాలని కూర్చుంటే ఇవే ఆలోచనలు చుట్టుముట్టి నీకు ధ్యానంలో ఏకాగ్రత కుదరదు. మనం అదే కదా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్
5వ అధ్యాయంలో 27వ శ్లోకం అనుకుంటా. కుటుంబ సభ్యులను బయటనే ఉంచు, మనసులో ఉంచుకోకు. నీ దేహం, నీ మనసు వెళ్ళిన చోటకల్లా వాళ్ళని మోసుకెళ్ళకు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పులు బయట వదిలిపెడతావు. చాలామంది బయట వదిలిపెట్టరు చెప్పులు, వాళ్ళు చెప్పులతో లోపలికి వస్తారు. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అండి చెప్పులు, ఎవరిని ఎత్తుకుపోతారేమో అని వాళ్ళకి భయం అనమాట. ఎవరైనా దొంగిలిస్తారేమోనని ఆలోచిస్తుంటారు. అందుకని చెప్పులు కూడా లోపలికి తీసుకొచ్చేస్తారు. నీవు నీ కుటుంబ సభ్యులను బయటికి పంపించేయి, నీ మనసు నుండి బయటికి పంపించేసేయి. వాసనలు ఉండకూడదు. హృది అంటే హృదయంలో ఉన్న మనస్సు తేలికవుతుంది, అంటే భారంగా ఉండదు. మనసులో ఆందోళన ఉండటం వల్ల కొంతమందికి నిద్ర పట్టదు, నిద్ర మాత్రం వేసుకుంటారు. రాత్రి సమయంలో కూడా కుటుంబ సభ్యులు నీ మనసులో నిద్ర పట్టకపోవటం అంటే అంతే కదా. రాత్రి సమయంలో కూడా కుటుంబ సభ్యులు నీ మనసులో నాట్యం చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, 98 ఎకరాలు 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు వాడి ఇవ్వట్లా. ఎలా సంపాదించాలి వాడి దగ్గర నుంచి? వాడికి 3 కొడుకులు ఉన్నాడు. ఒకటి పేరు రాముడు, ఒకటి పేరు శివుడు, ఒకటి పేరు కృష్ణుడు. వాళ్ళు కాకపట్టాలా? 3 కొడుకులను కాకపట్టాలి. 2 ఎకరాలు వాళ్ళ ముగ్గురు ఆధీనంలో ఉంది. వాళ్ళు నాకు ఇస్తే 100 ఎకరాలు అయిపోతుంది. ఇది ఆందోళన, నిద్ర పట్టదు. పిల్లల గురించి ఆందోళన, వాళ్ళు అమెరికాలో వాళ్ళు ఎలా ఉన్నారో, నేను చనిపోతే వస్తారో రారో, నాకు 76 ఏళ్ళు, ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎక్కడ నిద్ర పడుతుంది మీకు? అందుకే నిద్ర మాత్రం వేసుకుంటారు. రాత్రి సమయంలో కూడా ఇటువంటి ఆందోళనలేనా? అష్టావక్ర మహర్షి అంటారు, ముక్త ఆత్మ జ్ఞాని మనస్సు ఖాళీగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఆత్మకు 2 అర్థాలు ఉంటాయన్నమాట. ఏమిటది? మనస్సు అని ఒక అర్థం, సచ్చిదానంద ఆత్మ అని 2వ అర్థం. అతను అంటే జ్ఞాని నిత్య ముక్త స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నాడు అని అర్థం. వితృప్తస్య అంటే తృప్తిగా ఉన్నాడు, అన్ని పరిస్థితులను ఉన్నట్లుగా ఆనందంగా స్వీకరిస్తాడు. ఇది కర్మ సిద్ధాంతం అని జ్ఞానికి తెలుసు. ఈ సృష్టిలో అక్రమం లేదు, అంతా క్రమపద్ధతిలో క్రమంగా జరుగుతుంది అంతే. అక్రమం అంటూ లేదు, అంతా సక్రమమే. అన్యాయం లేదు, అంతా న్యాయమే. అన్ని సంఘటనలు కూడా భగవంతుడి దగ్గర నుంచే వస్తున్నాయి. ఇది భగవంతుడి చట్టం. భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారమే సంఘటనలను, పరిస్థితులను ఇస్తాడు. కాబట్టి నాకు అసంతృప్తి లేదు, అన్ని పరిస్థితులను నేను సమంగా స్వీకరిస్తాను. వితృప్త అంటే పూర్తిగా తృప్తితో ఉన్న వ్యక్తి అని అర్థం. వివాదాలు లేవు, జగత్తంతా సవ్యంగానే ఉంది. ఇటువంటి బుద్ధిని వితృప్త అంటారు. మీరు వేరే మీనింగ్ తీసుకోకూడదు. రాగ అంటే అటాచ్మెంట్, విరాగ అంటే డిటాచ్మెంట్. రాగ అంటే అటాచ్మెంట్, విరాగ అంటే రాగం లేదని అర్థం. తృప్త అంటే తృప్తిగా ఉన్నాడు, వితృప్త అంటే తృప్తి లేనివాడు అని అర్థం. అట్లా తీసుకోకూడదు. వితృప్త అంటే తృప్తి నుండి స్వేచ్ఛ పొందాడని అర్థం కాదు. ఇక్కడ వి అంటే విశేషేణ తృప్త. విశేషేణ అంటే బాగా ఎక్కువ తృప్తిగా ఉంది అని అర్థం, పూర్తిగా తృప్తిగా ఉన్నాడని అర్థం. అది జ్ఞాని పరిస్థితి. తులనాకేన జాయతే, ఈ సృష్టిలో అతనికి సాటి ఎవరూ లేరు. అతనితో ఎవరిని పోల్చలేము, ఏ సంసారితోనూ పోల్చలేము. అతడంటే ఆమెను కూడా అర్థం చేసుకోండి. అతడు అంటే మరి లేడీస్కి ఏం ప్రాబ్లం అండి? లేడీస్లో జ్ఞానులు ఉండరా అని అనుకోకూడదు. అతడంటే ఆమెను కూడా అర్థం తీసుకోవాలి. 90వ శ్లోకం చూద్దాం. జానన్నపి న జానాతి, పశ్యన్నపి న పశ్యతి, బ్రువన్నపి న చ బ్రూతే, కోన్యో నిర్వాసనాదృతే. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం. తెలుసుకుంటున్నా తెలుసుకోడు, చూస్తున్నా చూడ్డు, మాట్లాడుతున్నాడు అనుకుంటా కానీ మాట్లాడు. అతడే జీవన్ముక్తుడు, అతనికి అతనే సాటి, ఆమెకు ఆమె సాటి. ఇది క్రక్స్. అంటే జ్ఞాని తేలికైన మనస్సుతో జీవితాన్ని
సుఖంగా గడుపుతాడు. వ్యవహారాలకు దూరంగా పారిపోడు. ఎవరు? జ్ఞాని. అందరిలాగానే, అంటే సమాజంలోనే ఉంటాడు. మరి అందరిలాగా వ్యవహారం చేస్తాడు. అతడు మరి జనకుడిలాగా గృహస్థు కావచ్చు. వ్యవహారాలు అతనికి భారం కాదు. ఆందోళన లేదు. భవిష్యత్తు గురించి బెంగ లేదు. మరి అంచనాలు ఉండవు. భవిష్యత్తు గురించి అంచనాలు ఉండవు. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తే 10 లక్షలు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 20 lakhs రావాలి, ఆ తర్వాత 1 crore రావాలి లాభం. ఇది అంచనా, ఎక్స్పెక్టేషన్స్. అట్లా పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వ్యవహారాలు చేస్తుంటే మన మనస్సు సాధారణంగా భారంగా ఉంటుంది. కానీ వ్యవహారాలు చేస్తుంటే జ్ఞాని మనస్సు ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది అనమాట. జీవన్ముక్తి వ్యవహారాలు అలా ఉంటాయి. అతనికి, అంటే జీవన్ముక్తుడికి వ్యవహారాలు చేసినట్టు తెలియదు. మీకు బాగా అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏమిటంటే ఒలింపిక్స్లో రన్నర్స్ ఉంటారు. ఆ రన్నింగ్ దాంట్లో ట్రాక్లో ఫస్ట్ వాడు విన్నర్స్ రన్నర్స్కి తేడా ఏంటి తెలుసా? ఫస్ట్ వచ్చినాడికి, సెకండ్ వచ్చినాడికి 8.03, 8.01 సెకండ్లు. 8.100 meters డాష్ అది అంటారు దాన్ని. 8.03, 8.01, 8.01 సెకండ్లు ఫస్ట్ వచ్చాడు. 8.03 సెకండ్లో సెకండ్ వచ్చాడు. ఎంత తేడా? 0102 సెకండ్సే కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు వాళ్ళకి విండు, గాలి కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట వాళ్ళ రన్నింగ్, ఆ డాష్కి, రన్నింగ్ 100 meters డాష్లో. అందుకని గాలి కూడా సరిగా ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు. ఎదురుగాలి ఉండకూడదు. తర్వాత దుస్తులు చాలా, ఇట్ మ్యాటర్స్ మచ్. దుస్తులు కూడా చాలా తేలిగ్గా ఉండే దుస్తులు వేసుకుంటారు. అసలు దుస్తులు వేసుకోకుండా పరిగెత్తే ఇంకా మంచిది అనుకుంటారు వాళ్ళు. కానీ మాది తప్పు కదా, అలా చేయలేం కదా. అందుకని చాలా తేలికైన దుస్తులు వేసుకుంటారు. అంటే ఎటువంటి దుస్తులు వేసుకుంటారంటే అసలు వాళ్ళకి దుస్తులు ఉన్నట్టు తెలియదు. అలాగే జీవన్ముక్తుడి విషయంలో వ్యవహారాలు చేసినట్టు ఉండడు. జీవన్ముక్తుడి విషయంలో వ్యవహారాలు చేసినట్లు ఉండడు. ఇది ఎలా సాధ్యం? ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? ఏమిటా మార్గం? అహంకారం, మమకారం వదులుకో. అహంకారం, మమకారం వదులుకోవాలి, వదులుకొని తీరాలి. భగవంతుడి మనస్సుతో, ఒక మంచి మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భగవంతుడి మనస్సుతో, భగవంతుడి శరీరం, భగవంతుడి జగత్తులో వ్యవహారం నడుపుతుంది. ఇలా అనుకోవాలి. నా మనస్సుతో కాదు, ఇది భగవంతుడి మనస్సు. భగవంతుడి మనస్సుతో, ఈ శరీరం నాది కాదు, భగవంతుడి శరీరం, ఈ జగత్తు నాది కాదు, భగవంతుడి జగత్తు. సో భగవంతుడి మనస్సుతో, భగవంతుడి శరీరం, భగవంతుడి జగత్తులో వ్యవహారం నడుపుతుంది. పరిణామాలు భగవంతుడే చూసుకుంటాడు. నేను ఆందోళన చెందటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. నాకు అహంకారం, మమకారాలు లేవు. అహం మమ లేవు. అంటే నేను లేను. అందుకే అష్టావక్ర మహర్షి అంటారు, జానన్ అపి నా జానాతి. జగత్తును అనుభవిస్తాడు, అయినా అనుభవించినట్లు కాదు. ఎందుకంటే అతనికి భావోద్వేగాలు ఉండవు. ఇది మానసిక భావన. పశ్యన్నపి నా పశ్యతి. చూస్తున్నా చూడనట్లే ఉంటాడు. ఇది జ్ఞానేంద్రియాల కోణంలో చెప్పారు. బ్రువన్నపి నా బ్రూతే. మాట్లాడతాడు, మాట్లాడినట్టు ఉండడు. ఇది కర్మేంద్రియాల కోణంలో చెప్పారు. జ్ఞానానికి అర్థం చత్వారి అంతఃకరణాన్ని. పశ్యనికి అర్థం పంచ జ్ఞానేంద్రియాలు. బ్రువానికి అర్థం పంచ కర్మేంద్రియాలు. అంటే వ్యవహారాల వలన అతని మనసులో మార్పులు జరగవు. ఈ జ్ఞాని ముక్త. ఈ జ్ఞాని పేరు నిర్వాసన. రితే అంటే ఇతని కంటే, కహ అన్య అంటే ఎవరు ఉండగలరు? ఈ జ్ఞానిలాగా ఎవరు ఉండగలరు? ఈ జ్ఞానిలాగా ఎవరు ఉండలేరు అని కదా అర్థం. అతనికి ఏ విషయం భారం కాదు. భారంగా ఉంటే తక్షణమే మరి చనిపోవాలని అనుకుంటారు. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలని అనుకుంటారు. ఇది మోక్షం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాత్మ పరిస్థితుల నుండి
పారిపోవటం మోక్షం కాదు. అనాత్మ పరిస్థితుల నుండి పారిపోవటం మోక్షం కాదు. నేను నిత్య ముక్త ఆత్మ. వ్యవహారాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. నాకు జనన మరణాలతో కానీ జన్మ రాహిత్యంతో కానీ ఏమీ సంబంధం లేదు. నిత్య ముక్త ఆత్మను అయినటువంటి నాకు ఏది భారం కాదు. నాకు దీర్ఘాయుష్ మీద కోరిక లేదు, అల్పాయుష్ మీద కూడా కోరిక లేదు. జనన మరణాల మీద రాగద్వేషాలు లేవు. జీవించాలని లేక మరణించాలని నాకు కోరికలు లేవు. ఇది జీవన్ముక్తి. ఇదే జీవన్ముక్తి. గుర్తుపెట్టుకోండి. 91వ శ్లోకం చూద్దామా? భిక్షుర్వా భూపతిర్వాపి యో నిష్కామ శోభతే భావేషు గళితా యస్య శోభనామతి. జ్ఞాని భిక్షుకుడైనా కావచ్చు, మహారాజు అయినా కావచ్చు, అతనికి అతనే సాటి. నేను చూడబడే సర్వము నా నుండి వేరు కాదు అనేటటువంటి దృఢ జ్ఞానంతో మమత్వాన్ని మోహాన్ని వీడి అంటే విడనాడి మంచి చెడుల భావాల నుండి బయటపడి శాంతంగా జీవిస్తాడు. ఎవరు? జ్ఞాని. అతని జన్మ ధన్యం. అటువంటి జ్ఞాని అంటే జ్ఞాన సహిత సన్యాసి లేక సన్యాస సహిత జ్ఞాని. అటువంటి జ్ఞాని జీవన్ముక్తుడు. భిక్షుర్వా భవతు భూపతిర్వా భవతు అంటే ఆశ్రమ సన్యాసి కావచ్చు, చక్రవర్తి కావచ్చు. అతని హోదాలు ముఖ్యం కాదు. భూపతి అంటే జనక మహారాజును ఉద్దేశించి వాడారనమాట. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు. బ్రహ్మచారి, అజ్ఞాని బ్రహ్మచారి, అజ్ఞాని గృహస్థు, అజ్ఞాని వానప్రస్థు, అజ్ఞాని సన్యాసి. పాసిబుల్. ఏ ఆశ్రమంలో ఉండొచ్చు. అజ్ఞానం, నీకు ఆత్మజ్ఞానం ఉందా, ఆత్మజ్ఞానం ఉందా అనేది ముఖ్యం. నువ్వు పేదవాడివా లేక ధనవంతుడివా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ ఆశ్రమంలోనే ఉండొచ్చు. అది ముఖ్యం కాదు. అహంకార మమకారాలు వదులుకున్నావా లేదా? నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, పేదవాడివా ధనవంతుడు, అది ముఖ్యం కాదు. అహంకార మమకారాలు వదులుకున్నావా లేదా, ఇది ముఖ్యం. ఆత్మజ్ఞానం పొందావా లేదా, ఇది ముఖ్యం. అటువంటి జ్ఞాని నిష్కామః, బంధించే కోరికలు ఉండవు. కామః అంటే కోరికలు, నిష్కామః అంటే కోరికలు లేకపోవటం. బంధించే కోరికలు ఉండవు అని అర్థం. శంకరాచార్య బంధించే కోరికలను అశుద్ధ కామః అంటారు. జ్ఞానికి, గుర్తుపెట్టుకోండి, జ్ఞానికి ఎన్నైనా బంధించని కోరికలు ఉండొచ్చు. నాన్ బైండింగ్ డిజైర్స్ అంటారు. స్వామీజీ ఏబిసిడి అంటారు. నాన్ బైండింగ్ డిజైర్స్ని పరమార్థానంద స్వామీజీ ఏబిసిడి అంటారు. అంటే అప్రాప్రియేట్, బ్యాలెన్స్డ్, క్లీన్ డిజైర్స్. అది ఏబిసిడి అంటే. అప్రాప్రియేట్, బ్యాలెన్స్డ్, క్లీన్ డిజైర్స్. బంధించని కోరికలు, నాన్ బైండింగ్ డిజైర్స్. అది ఎన్నైనా ఉండొచ్చు. ఎందుకు ఉండాలి అది ఎందుకు ఉండాలి? లోక సంగ్రహం కోసం, లోకహితం కోసం. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుం అర్హసి. మరి భగవంతుడికి సృష్టి చేయాలని కోరిక ఉండబట్టే కదా సృష్టి చేశాడు. మరి భగవంతుడి కోరిక లేకపోతే అవతారం ఎత్తుతాడా? ధార్మిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని రక్షించాలనే కోరిక ఉంది కదా భగవంతుడికి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన, మరి ఇదంతా కోరికతోనే కదా భగవంతుడు చేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కోరిక అంటే ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే పవిత్రమైన అంశం అనమాట. అది మనుషులకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇది మనుషులకే ఉంటాయి ఈ శక్తులు. మూడు చాలా పవిత్రమైనవి. అవిద్యతో మనం ఏం చేసుకుంటున్నాం అంటే మనుషులు చాలా మంది అజ్ఞానంతో ఇచ్ఛాశక్తి కలుషితం చేసేసుకుంటున్నారు. అప్పుడు అవి చాలా ప్రమాదకరమైన కోరికలుగా పరిణమిస్తాయి. సమాజానికి తనకి కూడా ఆ కోరికలు హాని కలిగిస్తాయి. విద్యతో ఉన్న ఇచ్ఛాశక్తి మంచిది.
అవిద్యతో ఉన్న ఇచ్ఛాశక్తి మంచిది కాదు. విద్యతో ఉన్న ఇచ్ఛాశక్తి మంచిది. మోక్షం అంటే ఇక్కడ మన డెఫినేషన్ ఏంటంటే, మోక్షం అంటే అవిద్యా సహిత ఇచ్ఛాశక్తిని విద్యా సహిత ఇచ్ఛాశక్తిగా మార్చుకోవటం. ఇది మోక్షం అంటే. మార్చుకోవాలి. నీ మనసు నువ్వు మార్చుకోకపోతే ఎవరు మారుస్తారు? వేరే వాళ్ళు వచ్చి మారుస్తారా నీ మనసులో? డాక్టరు మెదడుకి ఆపరేషన్ చేసి మనసును మారుస్తాడా? నాట్ పాసిబుల్. భగవంతుడికి, జ్ఞానికి ఈ రకమైనటువంటి ఇచ్ఛాశక్తి ఉంటుంది. అటువంటి దివ్యమైన ఇచ్ఛాశక్తితో జ్ఞాని తన ఆఖరి శ్వాస వరకు సమాజ సేవ చేస్తూనే ఉంటాడు. శోభతే, అటువంటి ముక్త పురుషుడు సమాజంలో ప్రకాశిస్తాడు. ఉదాహరణ ఒకటి చెప్తారు, చాలా బాగుంటుంది ఉదాహరణ. ఒక నీటి చుక్క బయట ఉంటే, ఏదో నీటి చుక్క అంటే నీటి చుక్క, వాటర్ డ్రాప్ బయట ఉంటే ఓకే, దాన్ని మనం పట్టించుకోం. అదే నీటి చుక్క తామరాకు మీద పడితే తామరాకు మీద ముత్యంలాగా ప్రకాశిస్తుంది. లోటస్ లీఫ్ మీద గనక నీటి చుక్క ముత్యంలాగా ప్రకాశిస్తుంది సూర్యరశ్మి పడితే, సూర్యుడి కాంతిలో. అంతేకాదు, మరొక విచిత్రం ఉంది. ఆ నీటి చుక్క తామరాకును అంటదు. చూడండి, ముత్యంలాగా ప్రకాశిస్తుంది, దట్ ఈస్ వన్. రెండోది, నీటి చుక్క తామరాకును అంటదు. అలాగే జ్ఞాని మనసు తామరాకు వంటిది. జ్ఞాని మనసు తామరాకు. జ్ఞాని కోరికలన్నీ నీటి బొట్లు లాంటివి. అంటే ఆ కోరికలు జ్ఞాని మనసును కలుషితం చేయవు, మనశ్శాంతికి భంగం కలిగించవు. లోకహితం కోసం చేసే కర్మలు ఫలించినా ఫలించకపోయినా జ్ఞాని బాధపడ్డు. భావేషు, ఈ జగత్తులోని వస్తువులు, వ్యక్తులు, సంఘటనల పట్ల శోభన అశోభన మతి, ఇది మంచిది, ఇది చెడ్డది అని తీర్పులు చెప్పడు, నిర్ణయాలు తీసుకోడు. ఇలా జరగాల్సింది, ఇలా జరగకుండా ఉండాల్సింది అని అనుకోడు. శోభనం అంటే మంచి, అశోభనం అంటే చెడు. ఎందుకని తీర్పు చెప్పడు? ఎందుకంటే ప్రపంచంలోని వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు భగవంతుడి చట్టాలను అనుసరించి జరుగుతాయి. భగవంతుని చట్టాన్ని మంచి చెడ్డలుగా తీర్పు చెప్పే హక్కు నాకు లేదు. ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక వాన కురిస్తే కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, వాతావరణం చల్లబడింది, సిటీలో మంచినీటి కొరత తగ్గింది అంటారు. కానీ రైతులు అయ్యో మా పంటలు నాశనం అయ్యాయి అని బాధపడతారు. న్యూస్ పేపర్లో లెటర్స్ టు ది ఎడిటర్ కాలంలో కొన్ని అంశాల మీద కొంతమంది ప్రశంసలు కురిపిస్తారు. అదే అంశాల మీద మరికొంతమంది మాకు నచ్చలేదంటారు. అందాక ఎందుకు? న్యూక్లియర్ ఎనర్జీ ఇండియాకు మంచిదా చెడ్డదా, వేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే ఏం చెప్తాం? ఒక డిబేట్ పెడితే అటు ఇటు కూడా అనర్గళంగా చెప్తారు, ఇది మంచిది, ఇది చెడ్డది అని. స్పష్టంగా ఏ సంఘటనను మనం చెప్పలేము. అందుకే అనిర్వచనీయం అంటాం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తి తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్ళాడు. క్యూలో నిలబడ్డాడు. పెద్ద లాంగ్ క్యూ, అది పెద్ద క్యూ, మెల్లగా కదులుతుంది. అతను వాళ్ళని ఎవరన్నా మేనేజ్మెంట్ వాళ్ళని పిలిచి, ఏంటి బాబు ఇలా అయితే మేము ఎన్ని గంటలకు దర్శనం చేసుకోవాలి, కొంచెం ఫాస్ట్గా క్యూ కదిలేటట్టు చూడండి బాబు అని అసంతృప్తిని వెళ్ళగక్కాడు. మేనేజ్మెంటు ఓకే సార్ అలాగే చేస్తామని అతని మాటను గౌరవించి చాలా ఫాస్ట్గా క్యూని కదిలేటట్టుగా చేసింది. అతను చాలా సంతోషించాడు. అయితే అతని ఇది వచ్చిందనమాట. అతను చాలా సంతోషించాడు. అతను దర్శనం చేసుకుంటున్నాడు. అతను దర్శనం చేసుకుంటుంటే అతనికి ఒక్కసారి జరగండి అని వీటి మీద 2 చేతులు పెట్టి ముందుకు తోస్తున్నారు. అందరినీ తోస్తుంటే అతను సంతోషించాడు. అతను వంతు వచ్చింది. అతను దైవ దర్శనం
చేసుకునేటప్పుడు ఆ వెంకటేశ్వరం చూడటానికి 2 కళ్ళు చాలట్లా. చాలా తన్మయత్వంతో అక్కడే నిలబడిపోయాడు అతను. అలా నిలబడిపోయాడు స్థాణువులాగా. వెనక నుంచి ఒక 2 చేతులు అతని వీపు మీద జరగండి, జరగండి అని పెట్టి తోశారు అతను. వాలంటీర్లు. కోపం వచ్చింది. నన్ను ఎందుకు తోస్తున్నానయ్యా అని ఇసుక్కున్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వే కదయ్యా క్యూ త్వరగా కదలాలన్నావు, మేము అదే కదా చేస్తున్నాం అంటే అతను వాళ్ళతో వాదిస్తాడు. ఏం వాదిస్తాడు? నా వంతు వచ్చే వరకు క్యూ కదలాలి, నేను మాత్రం తృప్తిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, నన్ను ఎవరు తొందర పెట్టకూడదు. ఆత్మబంధులారా, అన్ని పరిస్థితులు, అన్ని సంఘటనలు ఇలాగే కర్తృత్వ భావనతో, అంటే సబ్జెక్టివ్ యాంగిల్, సబ్జెక్టివ్ ఓరియంటెడ్ అనమాట. సబ్జెక్టివ్ యాంగిల్తో చూస్తాం మనం. విశ్వరూప దర్శనం చేయగలగాలి, ఈ సబ్జెక్టివ్ యాంగిల్ పోవాలి. విశ్వరూప దర్శనం చేయగలిగితే శోభన అశోభన ఉండవు. ఇది జరగాలంటే సన్యసించాలి. దేహం, మనసు, కుటుంబం, సంపదలు, ఈ 4 విశ్వరూప ఈశ్వరుడికి సమర్పించాలి. అసంగ ఆత్మగా ఈ ప్రపంచాన్ని చూడగలగాలి. అంతా సవ్యంగానే ఉంది అనుకోవాలి. నేను బాగున్నాను, అంతా బాగానే ఉంది. ఇది మన దృక్పథం. ఇది జీవన్ముక్తి. 92వ శ్లోకం. క్వ స్వాచ్ఛంద్యం క్వ సంకోచః క్వ వా తత్వ వినిశ్చయః నిర్వ్యాజార్జవభూతస్య చరితార్థస్య యోగినః. ఈ రకమైన ప్రవృత్తితో, అంటే జీవిత పరమార్థాన్ని గ్రహించి అవ్యాజమైనటువంటి స్వరూపుడైనటువంటి స్వస్వరూపంలో నిలిచేటటువంటి యోగికి ఏమో నియమాలు ఉంటాయి. ఇంకా తత్వజ్ఞాన నిశ్చయంతో పనే ఉంది అంటే చాలా తేలిక వ్యవహారాలు చేస్తాడు. ఈ రకంగా జీవిస్తాడు అన్నమాట జీవన్ముక్తుడు. అంటే జీవనిష్ట అంటే ఆత్మనిష్ట జీవన్ముక్తుడికి సహజంగా అలవాటైపోతుంది. అంటే మన ప్రారంభంలో మన జీవితం ఎలా ఉంటుంది? సహజాతాలతో నడుస్తుంది. జంతు జీవనం అన్నమాట. మనం అంతా యానిమల్ బిహేవియర్ ఉంటాం మనం. అంటే ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు. జంతు జీవనం అన్నమాట. ప్రాకృత పురుషులు అంటారు మనని. యానిమల్ మ్యాన్ అంటారు స్వామి చిన్మయానంద. అంటే ఏది చేయాలనిపిస్తే అది చేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగామనుకోండి, నాకు అలా చేయాలనిపించింది చేస్తాను అంటాడు. అది యానిమల్ బిహేవియర్ అంటే. ఆ తర్వాత ధర్మశాస్త్రం అభ్యసించి ప్రాకృత పురుషుడు అంటే యానిమల్ మ్యాన్ సంస్కృత పురుషుడు అవుతాడు. యానిమల్ మ్యాన్గా మారతాడు. మారాలి, అది మనుషులు మాత్రమే చేయగలడు. ప్రాకృత పురుషుడు సంస్కృత పురుషుడు అవ్వటం అనేది మనిషికి మాత్రమే సాధ్యం. జంతు ప్రవృత్తి పోతుంది, రాగద్వేషాలు తగ్గిపోతాయి, ధర్మ అధర్మ విచక్షణ వస్తుంది. ఇది ధార్మిక జీవనం. ఇదే విషయం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడు? ఇంద్రియస్య అర్థే రాగ ద్వేషౌ వ్యవస్థితౌ. రాగద్వేషాలు ప్రతి మనుషులను దాగి ఉంటాయి. తయోహు నా వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. వాటికి వశం కాకూడదు. ధార్మిక జీవనం ప్రయత్నపూర్వకంగా గడపాలి. జ్ఞాని అటువంటి ధార్మిక జీవనాన్ని గడిపాడు. అందుకని జ్ఞానికి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఈ ధార్మిక జీవనం గడపటం ఒక అలవాటుగా మారిపోతుంది, సహజంగా మారిపోతుంది. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? క్వ స్వాచ్ఛంద్యం అంటే జంతు ప్రవృత్తి ఎందుకుంటుంది? ఛంద అంటే కోరిక, స్వఛంద అంటే స్వయంగా వచ్చే కోరికలు. జ్ఞాని ఇటువంటి జంతు ప్రవృత్తికి దూరం. క్వ సంకోచ అంటే కావాలని జంతు ప్రవృత్తిని నియంత్రించుకోడు. సహజంగా వచ్చేసింది అతనికి మంచి ప్రవృత్తి, ధార్మిక ప్రవృత్తి. జ్ఞానికి ధర్మం సహజం, ధార్మిక ప్రవృత్తి సహజంగానే ఉంటుంది. స్వామి దయానంద్ ఏమంటారంటే జ్ఞాని అధర్మం చెయ్యలేడు. కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంలో ఏం చెప్తాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఏమిటి? దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. దుష్యంతుడు ఆ రోజుల్లో ప్రేమ వివాహం క్షత్రియుడు చేసుకోవచ్చు, చక్కగా గాంధర్వ వివాహం చేసుకోవచ్చు. శకుంతల గురించి
మరి కన్వ మహర్షి ఆశ్రమంలో ఎవరు ఉండరు అక్కడ, ఎవ్వరు లేరు, చెట్లు పుట్టలు తప్ప. శకుంతల గురించి విచారణ చేసే అవకాశం లేదు. ఒక రాజును వివాహం చేసుకునే అర్హత మరి ఆమెకు ఆ శకుంతలకు ఉందో లేదో దుష్యంతుడికి తెలియదు. కానీ ఆమె పట్ల దుష్యంతుడికి బాగా గాంధర్వ వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. తనలో తాను ఒక్కసారి ఆలోచించుకున్నాడు, ఈ కోరిక ధార్మికమేనా అనుకున్నాడు. ఇంతవరకు దుష్యంతుడు అనుకుంటాడంటే, ఇంతవరకు నేను ధార్మిక జీవనం కొనసాగించాను, అందువల్ల నా మనసులో వచ్చే కోరిక ధార్మికమే అయి ఉంటుంది అనుకుంటాడు. అందరికీ సాధ్యం కాదు, దుష్యంతుడికి ఇది సాధ్యం. ఎందుకు? దుష్యంతుడు ఇలా అనుకుంటాడు అంటే కాళిదాసు దుష్యంతుడు మనసుని ఇలా మనకు వర్ణిస్తాడనమాట. సతామి సందేహ ఉపదేశు వస్తు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. అంటే ఈ మాట చెప్పించాడు కాళిదాసు. ఏంటి? 12 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ధర్మం ఆచరిస్తే అతని సుప్త చేతన మనస్సులో నుండి వచ్చే కోరికలు అన్ని ధార్మికంగానే ఉంటాయి. అతని సహజ ప్రవృత్తి అవుతుంది. అది అతని సహజ ప్రవృత్తి అవుతుంది. ఏదది? ధర్మం అతని సహజ ప్రవృత్తి అయిపోతుంది. నిర్వ్యాజార్జవ భూతస్య అంటే ధర్మం అతని సహజ స్వభావం అయిపోతుంది అనమాట. ఇది కాబట్టి మనం అందరం కూడా ఇలా ధార్మిక ప్రవృత్తి మన సహజ స్వభావం చేసుకోగలగాలి. ఎప్పుడు చేసుకోగలవు? చిత్తశుద్ధి ఉంటేనే మనకు ఇది సాధ్యం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ధార్మిక ప్రవృత్తి మనం డెవలప్ చేసుకోవాలి, అంతర్గత పరిణితి చెందాలి, అప్పుడే ఇది సాధ్యం. కాబట్టి స్వామి వివేకానంద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చాలామంది స్పిరిచువల్గా మేము చాలా డెవలప్ అయిపోయాం అనుకుంటారు. మరి స్వామి వివేకానంద మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకసారి స్వామి వివేకానంద ఒక విగ్రహం ముందున ఉంటాడు. ఒక అమ్మవారు అంటే ఒక విగ్రహం అనమాట, కామాక్షి అమ్మవారు ఎవరో, ఆ ముక్కు చెక్కేశారు ఎవరో. ఇద్దరికి కొంతమంది మన శిలా విగ్రహాలు నాశనం చేస్తారు కదా అందరూ, అలా నాశనం చేసి ముక్కు చెక్కేశారు. ఆ చెక్కేసిన ముక్కును చూసి చాలా కోపం వస్తుంది వివేకానందుడికి. ఎంత కోపం వస్తుందంటే, నేను గనక ఆ ముక్కుని చెక్కేటప్పుడు ఉంటే వాడి తల నరికేసి ఉండేవాడిని, వాడి తల తీసేసి ఉండేవాడిని అని కోపంతో ఊగిపోతూ అనుకుంటుంటాడు. అప్పుడు ఒక స్వరం, ఒక మంచి స్వరం వినపడుతుంది అతనికి. ఇది నిజంగా జరిగిందనమాట, వివేకానంద జీవిత చరిత్రలో ఉంటుంది. ఏమిటి? ఏం రోయ్, నువ్వు అంత గొప్పవాడివా? నాకంటే శక్తి నీకు ఎక్కువ ఉందా? నాకు తెలియదులే అని అమ్మవారు గొంతు అలా వినపడేసరికి అతనికి ఒకసారి గర్వభంగం అవుతుంది. సో ఇన్సిడెంట్లు అలా జరుగుతాయి, మనం ఆపలేము ఇన్సిడెంట్స్ని. అంటే అది ఒక రకమైన అహంకారం అనమాట. అహంకారంతో మనం మార్చగలం, వాడు ముక్కు చెక్కకుండా చేయగలం, నేనంటూ వాడి తల నరికేసేవాడిని, నేను లేకపోబట్టి ఈ హననం జరిగింది, ఇదంతా అనుకుంటాడు అతను వివేకానంద. అతని మనసుని, అతని దృక్పథాన్ని, అతని ఆలోచన సరళిని అమ్మవారు ఒక వాయిస్ రూపంలో వచ్చి మార్చింది. కాబట్టి మనం అంతా ధార్మిక ప్రవృత్తిని డెవలప్ చేసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే అనాత్మ సన్యాసం కూడా అని అర్థం చేసుకోవాలి. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.